లేచి నిలుచుండి పాట పాడుదాము. సమయంలో లైన్గా ఉండండి, మధ్యలో లేచిపోవద్దండి, ఇటు అటు. ఇప్పుడే లేచిపోవండి. మీ వ్యక్తిగత కాలకృత్యాలు ఏదైనా తీర్చుకోవాలనుకుంటే లేచి నిలబడినప్పుడే ఏదైనా బయటికి పోయి రావాలన్నమాట. టాయిలెట్ కానీ మంచినీళ్ళు కానీ తాగాలంటే వ్యక్తిగత కాలకృత్యాలు. మళ్ళీ ఇంటికాటికి పోయి తలుపు బిగించి అవన్నీ బజార్ల పైన తిరగాకండి, అది అక్రమము. బజార్ల పైన తిరగడము, ఇంటికాడికి పోవడము, అదంతా తిరుగుబాటు చేసినట్టు దేవునికి. దేవుని మందిరంలో 3 గంటల సేపు కూర్చోలేకుంటే ఎట్లా? 63వ పాట పల్లవి మొదటి 2 వచనాలు పాడుదాం. పాట సంఖ్య 63. ఇంకో పుస్తకంలో కూడా అదే నెంబరే ఉంటుంది, దయచేసి తీసుకునండి. లైన్గా ఉండండి. ముందుకు రాగలిగిన వారు సహోదరులు ఎవరైనా ముందుకు రండి. పల్లవి మొదటి 2 వచనాలు. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తీర్చెదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తీర్చెదను. నీ నామమును సదా శరీరంలో పాలు పొందక మనకు కొంత దేవుని యొక్క వాక్యాన్ని విందాము. ప్రభు శరీరంలో పాలు పొందక మనకు కొంత దేవుని యొక్క వాక్యం విందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము దయతో 11వ అధ్యాయము దయతో 29 నుండి 32 వరకు చదువుదాము. నాతో పాటు చదవండి. 29 నుండి 32 వరకు నాతో పాటు చదవండి. 1 కొరింథీ 11 అధ్యాయము 29 నుండి 32 వరకు. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులను అయినారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడలా తీర్పు పొందకపోదు. మనము తీర్పు పొందిన ఎడలా లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. మరొక వాక్య భాగము తిమోతికి రాసిన 2వ పత్రికలో ఇంకొక 2వ అధ్యాయంలో ఒక మాట చదువుదాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చదువుదాము.
16వ వచనము, 17వ వచనము, 18వ వచనము చదువుదాం. 16, 17, 18 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. దయతో నాతో పాటు అందరూ కలిసి చదవండి. ప్రారంభించండి. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాట్లాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో హూమెనైను ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. ప్రార్థన చేస్తాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. తండ్రి, వందనములు, స్తోత్రములు. రాజులకు రాజు ఉన్న దేవుడు, దేవుళ్ళకు దేవుడు, ప్రభులకు ప్రభుడు, అత్యున్నతమైన సింహాసనపైన ఆసనుడైన తండ్రివి, నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నావు. ఎప్పటికీ ఉండవాడు నువ్వే. మానవులందరూ గతించిపోయినా, తరతరాలు గతించినా, యుగ యుగాలు గతించినా, సృష్టి అంతా గతించినా నువ్వు ఎప్పటికీ ఉండేవాడు నువ్వే. ఎందుకంటే నిన్ను పోలిన వాడెవడు, నీతో సమానులు ఎవరు, నీకు సాటి అయిన వాళ్ళు ఎవరు? జీవపు దాతవు నువ్వే, ముక్తి దాతవు నువ్వే. అందుని బట్టి మీ స్తోత్రం. సదాకాలం యుగ యుగాలు ఉండే దేవుడు, స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ గణపరుస్తూ వస్తే ఇదివరకు మీ శరీరంలో పాలు పొందుట కొరకు ముందు నీ వాక్యపు వెలుగులో నన్ను నేను మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగులముగా అగుపరుచుకొని కడగబడిన వారమై, ఒప్పింపబడిన వారమై, దిద్దబడిన వారమై, సరిచేయబడిన వారమై, మలచబడిన వారమై, మనస్సాక్షి చేత గుచ్చబడిన వారమై, క్రీస్తు రక్తం చేత కడగబడి దేవుని మీతో ఐక్యపరచబడిన వారమై, యోగులమై కనపరుచుకొని మీ శరీరంలో పాలు పొంది 100 60 30 ఫలించే అనుభవం మా జీవితాల్లో దయచేయండి. కృపగల దేవుడు నమ్మి స్థితిస్తూ కొంత లేఖన భాగం మాకు దీవించమని యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున, మహిమగల నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యంలో ఇటువంటి లేచిపోవద్దామా? శ్రద్ధగా వినండి వాక్యము. తర్వాత ప్రభు శరీరంలో మనం పాలు పొందుదాము. 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనము 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనమే పరీక్షించుకోవాలని మనము చదువుతున్నాం. ప్రతి వారము చదువుతున్నాం. ఎన్ని పరీక్షలు పెట్టినా పరీక్షల్లో పాస్ కావడంలే, ఫెయిల్ అవుతున్నారు. అంటే సమయానికి రామంటే సమయం పోగొట్టి రావడము, మధ్య కూడికలకు రామంటే రాకపోవడము, ఇదంతా దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడం అన్నమాట. అలా చేయటం వల్ల దేవుడు సంతోషపడడు. నీ పిల్లలు నిన్ను సంతోషపరిస్తే నువ్వు వారికి ఏం కావాలో అన్నీ సమకూర్చి పెడతావు. అలాగే మనము దేవుని పిల్లలము. దేవునికి నచ్చినట్లుగా ఆయన సంతోషపరిస్తే మనకేం కావాలో అన్నీ ఆయన సమకూర్చి పెడతాడు. నిత్యరాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశము మనకు దొరుకుతుంది. కాబట్టి ఆటంకకరంగా, అసహ్యకరంగా, ఇబ్బందికరంగా, అవమానకరంగా, వేదనకరంగా, బాధకరంగా, సంతాపకరంగా మనము జీవిస్తూ దేవుని దృష్టిలో ఉంటే ఎలా దేవుని దగ్గర దీవెన పొందగలుగుతాము? కాబట్టి మనమే పరీక్షించుకోవాలి. దేవుని బిడ్డలారా, అలాగా దినాలు గడిచే కొద్దీ దేవునికి దగ్గర కావాలి, కానీ దినాలు గడిచే కొద్దీ దేవునికి దూరం అయిపోకూడదు. భక్తిహీనులంగా మారకూడదు, అవిధేయులంగా మారకూడదు, తిరుగుబాటు చేసే వారంగా మారకూడదు, మూర్ఖులుగా కనపడకూడదు, పాపిస్టులుగా కనపడకూడదు, దేవునికి దూరం అయిపోయి శాపాన్ని అనుభవించకూడదు. కాబట్టి అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. యువకురు నశించడం ఆయన ఉద్దేశం కాదు. అందరూ ఆయనతో పాటు సమభాగస్తులుగా కావాలని తాను సంపాదించిన ఇంటిలో, తాను త్వరలోకి సిద్ధపరిచిన ఇంటిలో, ఆ రాజ్యంలో మనము నేను సర్వసమృద్ధిగా మరి స్థిరముగా ఉండాలని ఆయన కోరిక, తనతో పాటు ఉండాలని ఆయన ఇష్టము. కానీ ఆయన ఆలోచనలోకి మనం రాలేకపోతే ఎలా చెప్పండి? ఇంకా జీవితం గడిచే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ రోజు రోజుకి గోతికి దగ్గరే అవుతున్నామే తప్ప మనలో మార్పు అనేది రాలేదు. మార్పు రావాలి, దినదినం మార్పులోకి రావాలి. మనం వ్యాపారంలో మార్పులోకి వస్తావు కదా, వ్యాపారంలో అభివృద్ధి పొందుతావు. కాబట్టి వ్యాపారంలో అభివృద్ధి పొందుతావు, చదువులో అభివృద్ధి పొందుతావు, ఆరోగ్యంలో అభివృద్ధి ఉంటుంది. చిన్నప్పటి నుండి ఎదిగేటప్పుడు ఆరోగ్యం వస్తుంది. ఆ తర్వాత అన్నింటిలో మనము మెరుగుపరచబడాలని కోరుతాము. అలాగ అన్నింటిలో మెరుగుపరచబడాలి, దిద్దాలి అని చెప్తాం. ఈ ఏడాది ఒక ఇల్లు కట్టుకుంటే ముందరికి ఇంకొంచెం పైకి వేసుకోవాలనుకుంటాం. ఆ తర్వాత ఇంకో చోట ఫ్లాట్ కొనాలనుకుంటాం. ఆ తర్వాత ఇంకోటి అట్లా అభివృద్ధి కావాలని ఆశపడతాం. కానీ నానాటికి క్షీణించాలని ఎవరు అనుకోరు. విశ్వాస జీవితంలో కూడా అంతే. దేవుని బిడ్డలారా, అభివృద్ధి పొందే వారంగా ఉండాలి, ఆత్మీయంగా నేర్చుకోవాలి. రాను బద్ధకంగా తయారైతే ఏం ప్రయోజనం చెప్పండి? దేవునికి సంతోషమా? అటు క్రియలు దేవునికి నచ్చుతాయా?
అటు వలన ఆయన ఆయన ఏమైనా తృప్తి పడతాడా మన యొక్క జీవితాన్ని చూసి? దేవుని బిడ్డ అలా ఉండరాదు. అలా ఉంటే ఆయనకు సంతాపం తప్ప మరొకటి ఏమీ ఉండదు. నువ్వు నీ పిల్లలు నీ ఎడల విధేయత చూపకపోతే ఎట్లా నువ్వు బాధపడుతూ నొచ్చుకుంటూ వేదన పడుతూ సంతాపం దుఃఖం ఎట్లా వ్యక్తపరుస్తావో అలాగే మన దేవుడికి మనం పిల్లలమై ఉన్నప్పుడు ఆయన సంతోషపరిచే జీవితము జీవించే బాధ్యత మన మీద మోపబడి ఉన్నది. నేర్చుకోవాలి దేవుని పిల్లలు. అందుకని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. 2వ అధ్యాయం 2 తిమోతిలో 2వ అధ్యాయం మరొక భాగం చదివాం. 2 తిమోతి 2వ అధ్యాయంలో ఇక్కడ ఆ దినాల్లో 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వాసాన్ని చెరుపుతున్నారు. విశ్వాసము చెడగొట్టుట. ఈ భాగాన్ని మనం ధ్యానించుకుందాం. విశ్వాసాన్ని చెడగొట్టుట. మనకున్న విశ్వాసాన్ని, మనకున్న భక్తిని, మనకున్న పవిత్రతను, మనకున్న రక్షణను, మనకున్న ఆత్మీయతను, మనకున్న ఆసక్తిని, మనకున్న పట్టుదలను, మనకున్న ఓర్పును, మనకున్న సహనాన్ని, మనకున్న నీతిని చెడగొట్టేటువంటి వ్యక్తులు, పరిస్థితులు, వస్తువులు ఆయా రకాలుగా మనకున్న దానిని చెడగొట్టే విధానంలో ఉంటాయి. అది ఉద్యోగమైనా, వృత్తి అయినా, వ్యక్తులైనా, బంధువులైనా, స్నేహితులైనా, కుటుంబీకులైనా, పరిస్థితులైనా, పరిసరాలైనా ఏదైనా కానీ మనకున్నటువంటి విశ్వాసాన్ని చెడగొట్టే అనుభవము ఏదో ఒక రకంగా చెడగొడుతూ ఉంటాయి. కాబట్టి ఏదో ఒక రకంగా చెడగొడుతాయి. మన వృత్తి మనల్ని చెడగొడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన వ్యాపారం మనల్ని చెడగొడుతుంటుంది. మన పని మనల్ని చెడగొడుతుంటుంది. అది మనకు తెలియట్లేదు. తెలియకుండా మనము జీవిస్తూ ఉంటాం. తెలిసి కూడా కొందరు జీవిస్తుంటాం. తెలిసి చేసిన వారికి పాపము కలుగుతుంది. తెలియక చేస్తే ప్రభు క్షమిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకని దేవుని యొక్క వాక్యంలో ఆ దినాల్లో ఉన్నటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు విశ్వాసాన్ని చెదరగొడుతున్నాడు. ఎట్లా చెదరగొడుతున్నారు? ఏం చెప్పి చెదరగొడుతున్నారంటే పునరుద్ధానం లేదు, ఏమి లేదు అని చెప్తున్నారు. ఏం చెప్పినారో చదవండి. ఆ వచనం చదవండి. ఆ మాటలు చదువుదాము. 16వ వచనము, 17వ వచనము, 18వ వచనం చదవండి. 2వ అధ్యాయము 16వ వచనము, 17వ వచనము, 18వ వచనము. 2వ అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు అంటే ముఖముని తప్పించుకో అని అర్థం. ముఖం ఆ విధంగా పెట్టుకో. అపవిత్రమైన ఒట్టి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ వైపు నీ ముఖం కానీ నీ చెవి కానీ ఎగ్గాకుము అని అర్థం. వాళ్ళ వైపు నీ ముఖం తిప్పుకోవద్దు, వాళ్ళ వైపు నీ చెవులు తిప్పవద్దు, వాళ్ళ వైపు నీ హృదయం తిప్పుకోవద్దు అని అర్థం. అపవిత్రమైన ఒట్టి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవి గట్టి మాటలు కాదు, ఒట్టి మాటలు అని అర్థం. మనకు ఒట్టి మాటలు చెప్పే వాళ్ళు అనేకుల కంటే ఒట్టి మాటల వైపే అనేకులు ఆకర్షించబడతారు ఈ దినాల్లో. ఒట్టి మాటలే, అన్ని ఒట్టి మాటలే, ఒకటి కూడా గట్టి మాట కాదు. అటువంటి వారి వైపు నీ ముఖాన్ని తిప్పుకోవద్దు, విముఖుడు ఉండుము అని చెప్పాడు. తర్వాత చెప్తున్నాడేమా, అటు మాట్లాడేవారు మరీ ఎక్కువగా వారిలో భక్తి ఉండదు, భక్తిహీనులు అయిపోతారు వాళ్ళు. అపవిత్రమైన మాటలు భక్తిహీనులు అయిపోతారు వాళ్ళు. తర్వాత కొరుకుడు పుండు ప్రాగినట్టు వారి మాటలు, ఒట్టి మాటలే ప్రాకేది, మంచి మాటలు గట్టి మాటలు ప్రాకవు. ఒట్టి మాటలు నీళ్ళు ఉన్నాయంటే బుడిద కూడా ఉండదు. అన్నీ ఒట్టి మాటలు చెప్తే భలే నమ్మేస్తారు. భార్యకు ఒట్టి మాటలు చెప్తూ ఉంటారు, భర్తకు ఒట్టి మాటలు చెప్తుంటారు, తల్లిదండ్రులకు ఒట్టి మాటలు చెప్తుంటారు. ఎట్లా వస్తాయో ఏమో, వాళ్ళ పెదవుల్లో ఉంటాయి, హృదయం నిండి అవే ఉంటాయి వాళ్ళకి. అన్నీ ఒట్టి మాటలే చెప్పేది. ఈడున్నా అంటాడు, యాడో ఉన్నట్టు, ఈ సందులో ఉంటాడు, ఆ సందులో ఉంటాడు. గంటకు వస్తా అంటే 4 గంటలకు వస్తాడు. ఇప్పుడు ఇస్తా అంటాడు, రేపు ఇస్తాడు. రేపు ఇస్తా అంటాడు, ఎన్ని రోజులు అవుతాయో. అన్నీ ఒట్టి మాటలే. 10 నిమిషాలు నీ ఉండదని అంటాడు. ఎన్ని 10 నిమిషాలు పోవాలనో. అన్ని అబద్ధాలు, ఒట్టి మాటలు తప్ప ఏమీ ఉండవు. అలాంటి వాళ్ళు భక్తిహీనులు అవుతారంట, భక్తిపరులు కాదు. ఎలా అవుతారంట వాళ్ళు? భక్తిహీనులు అవుతారు. వాళ్ళలో భక్తి అనేది ఏమి ఉండదు. భక్తి అనేది అంటే భయం వస్తుంది. భక్తి ఉంటే భయం వస్తుంది. భక్తి ఉన్నప్పుడు భయం వస్తుంది. భయం ఉన్నవాడు భక్తిపరుడు అవుతాడు. రెండు ఉండవు వాళ్ళకి. భక్తి ఉండదు, భయం ఉండదు. భయం ఉంటే లేచిపోతావా, అటు ఇటు తిరుగుతావా? భయం ఉంటే సమయానికి వస్తావు. నీకు భయం ఉంటే భక్తిపరుడు అవుతావు. నీకు భయం లేదు, భక్తి లేదు, రెండు లేవు. అలాంటి వారి జీవితంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొరుకుడు పుండు పాకినట్టు పాకుతుంది వాళ్ళ మాటలే అంతటా. వాళ్ళు ఆ దినాల్లో ఏం చెప్తున్నారంటే పునరుద్ధానము అంటే సచ్చినోడు ఇంకా మళ్ళీ బతికేది లేదు అని చెప్తున్నారు అందరికీ. సచ్చినోడు మళ్ళీ బతికేది అంటే మళ్ళీ లేవరు అని, మహిమ శరీరం ధరించుకొని మళ్ళీ లేవరు, అదంతా ఒట్టిది అని వాళ్ళు. ఎవరెవరు? ఏం పేరు వాళ్ళ పేరు? ఏం పేరు ఆ పేరు? హూమేనైను పీలేతు. ఈ ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఆ దినాల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? చెరుపుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులే చాలు. సంఘానికి ఒకడుంటే చాలు, సంఘం అంతా చెడిపోతుంది.
కుటుంబంలో ఒకడు ఉంటే చాలు అందరినీ చెడగొడతాడు. సమాజంలో ఒకడు ఉంటే చాలు, వీధిలో ఒకడు ఉంటే చాలు అందరినీ చెడగొడతారు. వీధిలో ఒకడు ఉంటే చాలు ఆయన చెడగొట్టేటోడు. కుటుంబంలో ఒకడు ఉంటే చాలు అందరినీ చెడగొడతాడు. సంఘంలో ఒకడు ఉంటే చాలు అందరినీ. ఒకరిని బట్టి కుటుంబానికి, సంఘానికి, సమాజానికి శాపం తెచ్చిపెట్టుకున్నారు ఆ దినాల్లో. నువ్వే భక్తిహీనుడు అయితే కుటుంబానికి ఏం భక్తి నేర్పిస్తావు? నువ్వే అపవిత్రుడు అయితే కుటుంబానికి ఏం పవిత్రత నేర్పిస్తావు? నువ్వే అపరిశుద్ధుడు అయితే కుటుంబానికి ఏం పరిశుద్ధత నేర్పిస్తావు? నువ్వే అమర్యాద నడిస్తే కుటుంబానికి ఏం మర్యాద నేర్పిస్తావు? నువ్వే అగౌరవంగా ప్రవర్తిస్తే కుటుంబానికి ఏ గౌరవం నేర్పిస్తావు? నువ్వే అవిధేయుడిగా ప్రవర్తిస్తే కుటుంబానికి ఏం విధేయత నేర్పిస్తావు? నువ్వే సరైన విధానంలో లేకపోతే ఏం నేర్పిస్తావు? నిన్ను చూసే నేర్చుకుంటాను. ఆ దినాల్లో హూమెనైను ఫిలేతును సంఘ విశ్వాసులకు అందరికీ ఏమని బోధిస్తున్నారంటే, వాళ్ళు పునరుద్ధానము లేదని, ఆ పునరుద్ధానము లేదు, పునరుద్ధానము గతించిపోయినని సత్య విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసాన్ని. దేవుని బిడ్డ, నీ విశ్వాసం చెరిపేది నీ లిప్టిక్లేమో, నీ విశ్వాసం చెరిపేది నీ యొక్క విపరీతమైన తిండిపోతున్నామేమో, నీ విశ్వాసం చెరిపేది నీ యొక్క విలువైన వస్త్రాలేమో, విలువైన నగలేమో, నీ దుర్వ్యాపారమేమో. నీ వ్యాపారము దుర్వ్యాపారంగా ఉంది, అందుకొరకే నీ విశ్వాసాన్ని చెరుపుతుంది, నీ ఆత్మీయతను చెరుపుతుంది, నీ భక్తిని చెరుపుతుంది, నీ నమ్మకత్వాన్ని చెరుపుతుంది, నీ సమర్పణ చెరుపుతుంది. సమయానికి రాలేకపోతున్నావు, నీ యొక్క నీ వృత్తిని నాశనం చేస్తుంది. అది సరైన వృత్తి కాదు, సరైనటువంటి క్రియలు కాదు. నీ విశ్వాసాన్ని చెరిపేవారు నీ ఇరుగుపోరు వారు కావచ్చు, నీ అయినపోయిన వారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ తిండిపోతనం కావచ్చు, నీ నిద్రాశక్తి కావచ్చు, నీటువంటి ఆడంబరాలు కావచ్చు, నీ భోగభాగ్యాలు కావచ్చు, నీ విశ్వాసాన్ని చెరుపుతున్నాయి, నీ ఆత్మీయతను చెరుపుతున్నాయి. ఆరంభంలో ఎంతో గంట కొట్టేలకల్లా స్థలం ఆడ ఉంటుందో అని కూర్చుండేవాడు. ఇప్పుడు ఎన్ని సాపలు ఖాళీగా ఉన్నాయి చూడు. విశ్వాసం చెదిరిపోయింది. కారణం విశ్వాసం చెదిరిపోతుందంటే, విశ్వాసం చెరపబడిందంటే నీవు భక్తిహీనుల మాటలు వింటున్నావని అర్థం. భక్తిహీనుల మాటలు, ఒట్టి మాటలు వింటున్నావని అర్థం. అలా బైబిల్లో భక్తిహీనుల మాటలు విని తమ విశ్వాసాన్ని దేవుని మీద నుండి తొలగించుకున్న వారిని కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను త్వరగా. అలాగా వాళ్ళకున్న విశ్వాసాన్ని దేవుని మీద నుండి తొలగించుకున్నారు, విశ్వాసాన్ని చెరిపే వాళ్ళు ఉన్నారు. ఆ సంగతులు మనం జ్ఞాపకం చేస్తాం. మొదటిగా నిర్గమాకాండం 32వ అధ్యాయం, మనకు తెలిసిన వాక్య భాగంలోనే. నిర్గమాకాండం 32వ అధ్యాయం చదువుదామా? అక్కడ మోసే లేకపోయేసరికి ఏం జరిగింది మనకు తెలిసిన వాక్య భాగంలోనే. నిర్గమాకాండము 32వ అధ్యాయం అక్కడ రాసిన మాట ఏంటంటే, మోసే లేకపోయేసరికి అహరోను ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నారంటే, ఈ మోసే అన్నవాడు ఏమైనాడో మాకు తెలియదు. మొదటి 2 వచనాలు 3 వచనాలు. మోసే కొండ దిగకుండా తడువు చేయుటకు ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోసే అనువాడు ఏమైనాడో మాకు తెలియదు అని అహరోనుతో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకును, మీ కుమారులకును, మీ కుమార్తెలకును చెవులలో ఉన్నటువంటి బంగారును పోగులు నా ఎద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ కూడా తమ చెవులకు, తమ నడుములకు, తమ మెడలకు ఉన్నటువంటి బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తీసుకొచ్చారు. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపం ఏర్పరిచి దాన్ని పోతపోసిన దూడను చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తుని నేను రప్పించిన నీ దేవుడు ఇదే అనిది. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠని కట్టించాడు. అహరోను, రేపు యెహోవాకు పండగ జరుగుతుందని చాటించాడు. మర్నాడు వారు ఉదయం లేచి దహన బలులు, సమాన బలులు అర్పించారు. అప్పుడు జనులు తినుడు, త్రాగుటకును, కూర్చొని ఆడుటకును. ఏమైంది వాళ్ళ విశ్వాసము? అహరోను ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నారు? ఈ మోసే అనేవాడు లేడు, అంటే నాయకుడు అనేవాడు లేడు వారి మధ్య. నాయకుడు అనేవాడు లేడు, సీనాయి కొండ మీద ఉన్నాడు. ఏమైపోయినాడు, సచ్చినాడో బతికినాడో తెలియదు. ఇప్పటికి 40 రోజులు అవుతుంది, ఇంకా రాలేదు. కాబట్టి మేము ఇక్కడ నుండి ఈడే సావనేలా, మేము కనాను దేశానికి వెళ్ళాలి.
కానాను దేశానికి వెళ్ళాలి, అందుకోసమే కదా వచ్చింది. కాబట్టి మాకు ఒక నాయకుడు కావాలి, ఒక దూడని చేయి, ఒక దేవుడు కావాలి, ఒక నడిపించేవాడు కావాలని అహరోను దగ్గరికి వచ్చి మీ దగ్గర బంగారు నాకు ఇయ్యండి అని చెప్పేసి ఆ బంగారుతో అంతా తీసుకొని ఒక పొగరుతో రూపం ఏర్పరిచి ఒక దూడ రూపం ఏర్పాటు చేసి దూడ పెట్టి బలిపీఠం కట్టి అక్కడ పెట్టి ఏర్పాటు చేసి బలు అర్పించాడు. ప్రజలందరూ తినుటకును త్రాగుటకును ఆడుటకును లేచిరి, ఇచ్చలివిడిగా పోవుటకు వారికి పోనిచ్చుటకు కారకుడు ఆయనని ఒక మాట రాస్తుంది. వారిని ఇచ్చలివిడిగా పోవుటకు అని తిరుగుటకు అహరోను విడిచిపెట్టి ఉండేను అని ఒక మాట రాసి ఉంది. ఆ మాట ఎవరు కనపడితే చదవండి. ఎన్నో వచ్చినమా? 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుటకు మోసే చూచెను, వారి విరోధులు వారి ఎగతాళి చేయుటకు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి. దేవుని బిడ్డ, ఏమైంది నీ విశ్వాసము? విశ్వాసం ఎలా చెదిరిపోయింది? ఐగుప్తులో 10 అద్భుతాలు చేసిన సంగతి ఏమైపోయింది? ఎర్ర సముద్రం దాటిన సంగతి ఏమైపోయింది? ఎన్నో అద్భుతాలను నీడలో చేశాడు దేవుడు. ఏమైపోయింది నీ విశ్వాసము? మీరేమనాలి? మోసే కనబడకపోతే, నాయకుడు లేకపోతే ఏమనాలి? వస్తాడు అనే నిరీక్షణతో ఎదురు చూడాలి. ధర్మశాస్త్రం పొందుటకు వెళ్ళాడు, దేవునితో మాట్లాడడానికి వెళ్ళాడు, సీనాయి కొండ మీద దగ్గరికి వెళ్ళాడు అనేటువంటి విశ్వాసం వారిలో లేకపోయింది. విశ్వాస భ్రష్టులు అయిపోయారు. దేవుని బిడ్డ, ఆరంభంలో నీ కొరకు అద్భుతాలు చేస్తే సంకలు వేసుకుంటా ఎగురు కొట్టుకుంటా వస్తావు గుడికి. నీకు అద్భుతాలు చేస్తే, స్వస్థతలు జరిగితే, ఆరోగ్యం బాగుంటే, అన్ని కదులుతే, కలిమి కొడితే, అన్నీ బాగుంటే సంకలు కొట్టుకుంటూ వస్తావు దేవుని ఇంటికి. ఇంకా నాయకుడు అనేవాడు లేకపోతే, సేవకుడు అనేవాడు లేకపోతే, పెద్దలు లేకపోతే, కుటుంబంలో యజమాడు అనేవాడు లేకపోతే, బుద్ధి చెప్పేవాడు లేకపోతే, సరిచేసేవాడు లేకపోతే, ఖండించేవాడు లేకపోతే, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చలవిడిగా తిరుగుతావు. ఏమైపోయింది నీ విశ్వాసం? వాళ్ళ విశ్వాసం ఏమైపోయింది? చెరిపివేయబడింది. ఏమైపోయింది వాళ్ళ విశ్వాసము? చెరిపివేయబడింది. అందుకే నాశనాన్ని అనుభవించారు. దేవుని బిడ్డ, ఇలాగ వారి జీవితాల్లో ఇక్కడ కూడా ఊహమైనను ఫిలేతు కూడా ఏం చేశారంటే, పునరుద్ధానం లేదని ఏం చేశారు? చెప్తా వచ్చారు, చెదరగొట్టారు. కాబట్టి ఆ దినాల్లో అన్ని అద్భుతాలు చేసిన వాళ్ళ విశ్వాసము చెదిరిపోయింది. అందుకొరికి రాలిపోయారు వాళ్ళు ఏమయ్యారు? 32వ అధ్యాయంలో మనం గమనిస్తే వాళ్ళు ఏమైనారంటే, ఎన్ని వేల మంది చనిపోయినారంటే అక్కడ ఒక మాట రాస్తుంది. ఎన్ని వేల మంది, వందల మంది చనిపోయినట్లుగా, వేల మంది. కాబట్టి ప్రియులరా, 3,000 మంది చనిపోయారు. 28వ వచనం చదవండి. లేవీయులు మోసే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు కూలిపోయారు. అది విశ్వాసం చెదరగొట్టుకున్న వారి దుస్థితి అలాగనే ఉంటుంది. విశ్వాసం చెదరగొట్టుకున్న వారి దుస్థితి అలాగనే ఉంటుంది అన్నమాట. దేవుని బిడ్డ, నీ విశ్వాసాన్ని కాపాడుకో. చెరిపే వాళ్ళు ఎంతోమంది వస్తారు. కాబట్టి కాపాడుకోవాలి, అది కాపాడుకోవాలి. తర్వాత ఇంకా మనము కొన్ని సంగతులు త్వరగా చేసి ముగిస్తలేండి. మొదటి రాజులు 12వ అధ్యాయం. మొదటి రాజులు 12వ అధ్యాయం చదవండి. మొదటి రాజులు 12వ అధ్యాయంలో ఇక 23, 24, 26 వచ్చిన నుండి కొన్ని వచనాలు చదువుదాము. మొదటి రాజులు 12వ అధ్యాయం 26వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాము. మొదటి రాజులు 12వ అధ్యాయం 26 నుండి. ఈ జనులు యెరూషలేము నందు యెహోవా మందిరమందు బలు అర్పించుటకు ఎక్కిపోచిన యెడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబామును తమ యజమాని తట్టు తిరుగుదురు. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్దకు మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారు అగునని యెరొబాము తన హృదయంలో తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలను చేయించి జనులు పిలిపించి, యెరూషలేముకు పోవడానికి మీకు చాలా కష్టమవుతుంది. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును దాను నందును ఉంచెను. దాని వరకు ఈ రెండిటిలో ఒకదానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు విశ్వాసము చెడగొట్టిన యెరొబాము. వీడు నెబాతు కుమారుడైన యెరొబాము. ఇతడు భక్తిపరుడే, నీతిమంతుడే. అయితే దేవుడు ప్రేమించి 10 గోత్రాలు ఆయనకి ఇచ్చాడు. అప్పుడు చాలా భక్తిపరుడుగా ఉన్నాడు. అయితే కొన్ని దినాలు గడిచాయి.
కొన్ని దినాలు గడిచినాక తమ యజమాని కొడుకు అనగా యెరోబాము యజమాని కొడుకు అనగా సొలొమోన్ అనగా ఈ యెరోబాము అనేవాడు దాసుడు. ఎవరికంటే సొలొమోనుకు. సొలొమోనుకు ఎవడు? దాసుడు. వీడు భక్తిపరుడుగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. అయితే ఏమైందంటే 10 గోత్రాలు ఏలుకోమని దేవుని దాసుని ద్వారా అహియా ద్వారా అప్పగించబడింది. ఆ దినాల్లో ప్రవక్త అహియా అప్పగించబడిన తర్వాత కొన్ని దినాలు గడిచిన తర్వాత తమ యజమానుడు సొలొమోన్ చనిపోయినాక అతని కొడుకు అయినటువంటి రెహబాము రాజ్యం మీదకి వచ్చాడు. రాజ్యం మీదకి వచ్చిన తర్వాత ఈ సమయంలో రెహబాము ఎప్పుడైతే రాజు అయినాడనే సంగతి ఈ యెరోబాము నెబాతు కుమారుడైన యెరోబాము గ్రహించాడో వెంటనే తమ కొడుకు అనగా సొలొమోను కొడుకు రాజు అయ్యాడు అని చెప్పేసి ఇశ్రాయేలీ యూదులందరూ కలిసి మళ్ళా అతని దగ్గరికి ఏమైనా పోతారేమో, నన్ను చంపేస్తారేమో, రాజ్యం నా యొద్ద నుండి తీసివేయబడుతుందేమో ఆ ఆలోచనతో ఏం చేశాడంటే ప్రజలను పోనీయకుండా అనగా యెరూషలేముకు పోనీయకుండా రెహబాము పరిపాలించుతున్న దగ్గరికి పోకుండా ప్రజలను యెరూషలేము ప్రజలు పోతే అక్కడ దేవుని ఆలయం ఉన్నది, అక్కడ దేవుని ఆరాధించి రాజభవనంలోకి అనగా దావీదుపురం దగ్గరికి పోయి దావీదుపురం అనే రాజభవనము అక్కడ రెహబాము పరిపాలిస్తున్నాడు. ఆ రెహబాము దగ్గర వైపు అందరూ తిప్పుకుంటారని ఆలోచనతో యెరోబాము అనగా నెబాతు కుమారుడైన యెరోబాము 2 బంగారు దూడలు దాను అనే ఒక ఊరి మీద, తర్వాత ఇంకొకటి ఏంటి బేతేలు అనే ఒక ఊరిలో 2 బంగారు దూడలు చేయించి మీరు యెరూషలేముకు పోవడానికి బహు కష్టమవుతుంది, ప్రయాసపడదాలా, మీరు ఇక్కడనే పూజించండి, మిమ్మల్ని నడిపించింది ఇవే అని చెప్తున్నాడు. గుడ్డిగా గుంటలో తోసేసే పోయి గుంటలో పడేదేనా? గుడ్డిగా తోసేసే గుంటలో పడేదేనా? అవేనే మిమ్మల్ని నడిపించింది. వాటికి నోరుండి పలకవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి దీవించవు, వాటి మీద మీరు విశ్వాసం ఉంచారే. కాబట్టి మిమ్మల్ని నడిపించింది ఎవరు? మీ కొరకు ప్రాణత్యాగం చేసింది ఎవరు? మిమ్మల్ని ఐగుప్తులో ఉండి 10 అద్భుతాలు చేసి మిమ్మల్ని పోషించింది ఎవడు? ఉద్ధరించింది ఎవడు? శత్రువులపైన విజయం ఇచ్చింది ఎవడు? రాజులు అనేకులు మీ మీదకి వచ్చే మీకు విజయం ఇచ్చింది ఎవడు? కుమారుడు తన తండ్రి తన కుమారుని ఎత్తుకొని మోసుకొని వచ్చినట్లేదు ఎవడు? అవన్నీ గ్రహింపులోకి రాలేదా? మిమ్మల్ని పోషించి ఆదరించి ఉద్ధరించి కాపాడి చేతులను విడిపించి ఐగుప్తు బానిస బతుకును విడిపించి ఎర్ర సముద్రం చిలిపించి అరణ్యంలో 40 సంవత్సరాలు మన్నాతో పోషించి కాబట్టి భీకరమైన ఎడారిలో అడవి మార్గంగా వెళ్ళినప్పుడు మేము తోడుగా ఉండి పగులు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం ఉండి ఇంతగా పోషించి ఉద్ధరించింది అవే. జ్ఞానం లేదా? ఎటు పడితే అటు పోయేదేనా? ఈ యెరోబాము నెబాతు కుమారుడైన యెరోబాము అనేవాడు ఏం చేశాడు? మీరు అందరూ యెరూషలేముకు పోతే నా యజమాని కొడుకు అయినటువంటి రెహబాము రాజు అయ్యాడు, అందరూ అటువైపు వెళ్ళిపోతారు, ఇక నన్ను చంపిస్తారు, నా ఆదాయం తక్కువైపోతుంది, నా రాజ్యం పోతుంది, నా సింహాసనం పోతుంది, నన్ను చంపేస్తారని నీ స్వార్థం కొరకు ప్రజలను మభ్యపెట్టించి పూజించుట కొరకై వాళ్ళకు ఒక విగ్రహంలో కట్టిస్తావా? ఇంత దుర్మార్గుడా! విశ్వాసాన్ని చెరిపేవాడు ఎవడు? యెరోబాము. విశ్వాసాన్ని చెరిపేవాడు. రాజువే, రాజు మళ్ళా అధికారివి, నాయకుడైన నీవు, కుటుంబంలో యజమానుడైన నీవు నీ ప్రజలకు విశ్వాసం నేర్పించే, నీ పిల్లలకు విశ్వాసం నేర్పించేది అదేనా? దారి తప్పించేదా విశ్వాసం నేర్పించేదా? నమ్మకత్వం పుట్టించేదా? నమ్మకత్వం కోల్పోయేదా? శ్రద్ధను పుట్టించేదా? శ్రద్ధను కోల్పోయేదా? పవిత్రతను పుట్టించేదా? పవిత్రత కోల్పోయేదా? సమర్పణ ఇచ్చేదా? సమర్పణ దోచుకునేదా? దేవుని బిడ్డ ఏది నేర్పించేది? నువ్వు అధికారి అయ్యింది కూడా. యెరోబాము ఏం చేశాడు? ఆ విధంగా చేశాడు, విశ్వాసాన్ని చెరిపాడు. దేవుని బిడ్డ అహరోను ఏం చేశాడు? విశ్వాసాన్ని చెరిపాడు. ఇజ్రాయెల్కైనా తెలియలేదా? ఎంత అనుభవస్తులే, ఎంత ఆత్మీయులే, చూసిన వాళ్ళే, ఐగుప్తులో పడిన కష్టాలు చూశారే, 10 అద్భుతాలు చూశారే, ఎర్ర సముద్రం చీల్చారే, మన్నా భూజించారే, మాంసాన్ని తిన్నారే, శత్రువుల మీదకి వచ్చినప్పుడు పోరాడి దేవుడు విజయం ఇచ్చినాడే. ఆ సంగతులన్నీ కళ్ళారు చూసి చెవులారు విని హృదయమార గ్రహించి ఇంత మందమధ్య తినుటకును ఆడుటకును కొరువు పెట్టిన హృదయంతో ఇచ్చలివిడిగా జీవిస్తారా? అందుకని దేవుని కోపం వచ్చి 3000 మందిని రాలగొట్టాడు. ఎక్కడ? సీనాయి పర్వతము కింద, సీనాయి పర్వతము దగ్గర, సీనాయి అరణ్యములో రాలిపోయారు. దేవుని బిడ్డ ఇలాగా ఆ దినాల్లో యెరోబాము అనేవాడు ఇలాగ చేసి జనులను ఏం చేశాడు? జనులను విశ్వాసాన్ని చెరిపివేశాడు. నిన్ను చెరిపివేసే నీ బంధువు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు,
నీ అయినపోయిన వారు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీకు తెలిసిన వారు కావచ్చు, నీ పరిచయస్తులు కాదు. ఆదివారం మంది కొరికే నీ విశ్వాసాన్ని చెరిపి రామ్మని పంపించి తొలకపోయేది. ఆదివారమే నలుగులు పెట్టేది, ఆదివారమే పెళ్ళిళ్ళు, ఆదివారమే పేరెంటాలు, ఆదివారమే ప్రోగ్రాములు, ఆదివారాలు దేవసాలు దినాలు, చచ్చిన వాళ్ళ తినాలు, ఆదివారమే శూన్యకి పోయేది. నీ విశ్వాసాన్ని ఏమా చెరిపేదానికి. ఆదివారమే బంధువులు వచ్చేది, నీ విశ్వాసాన్ని ఆదివారమే వండి పెట్టేదానికి. ఆదివారమే ఉద్యోగాలు, ఆదివారమే అధికారులు, ఆదివారమే పలు అన్నీ ఆదివారమే. నీ విశ్వాసాన్ని చెరగొట్టుతున్నది గుర్తుపెట్టుకో. ఏమైపోయింది నువ్వు దేవునితో చేసుకున్న ప్రమాణము? ఏమైపోయింది? దేవునితో మాట ఇచ్చావే, మనుషులతో మాట ఇచ్చే మాట తప్పవే, స్నేహితులతో మాట ఇచ్చే మాట తప్పవే, బంధువులతో మాట ఇచ్చే మాట తప్పవే, అయినపోయిన వాళ్ళతో మాట ఇచ్చే మాట తప్పవే, ఇరుగుపొరు వారితో మాట ఇచ్చే మాట తప్పవే, దేవునితో మాట ఇచ్చావే. ఎన్నిసార్లు తప్పి బతుకుతున్నావు నువ్వు? ఎన్నిసార్లు ఓర్చుకోవాలి? ఎన్నిసార్లు సహించాలి? ఎన్నిసార్లు ఓర్చుకోవాలి? ఎన్నిసార్లు సహించాలి? ఎంతవరకు ఓపిక ఉండాలి? దేవుని బిడ్డ, ఒకరోజు తుడిచిపెట్టి రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరిగి లేకుండా. తెలుసు, మనకు అన్నీ తెలుసు. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గంట పెట్టి రేపేదను. ఎరిగి ఎరిగి తెలుసు మనకి, తెలుసు మనకు. ఎరిగి ఎరిగి చెడిపోయేదే మనం. నాయకుడు వెండి చెడగొడితే ఎట్లా చెప్పండి? నువ్వే కుటుంబ యజమానుడివే చెడగొడితే నీ పిల్లలను ఎలా చెప్పండి? అదే నేను నేర్పించేది మనం. దేవుని బిడ్డ, రాబోయే తరం వారికి కొన్నాళ్ళు బతికినా కూడా సమాజాన్ని ఉద్ధరించేవాడుగా ఉండు, కుటుంబాన్ని బాగు చేసేవాడుగా ఉండు, సంఘాన్ని బాగు చేసేవాడుగా ఉండు. ఉపయోగకరమైన బతుకు, నీచమైన బతుకొద్దు. అలాంటి బతుకు 100 ఏళ్ళు బతికినా నిష్ప్రయోజనమే. అలాంటి దరిద్రమైన బతుకు నువ్వు ఎన్నేళ్ళు బతుకుతే ఆ బతుకు వల్ల ఇంకా చెడగొట్టడమే తప్ప బాగుపడేదే ఉండదు. సమాజం చెడిపోవడమే తప్ప, కుటుంబం చెడిపోవడమే తప్ప, సంఘం చెడిపోవడమే తప్ప బాగుపడేదే. అలాంటి బతుకు 100 ఏళ్ళు బతికినా లాభం లేదు. ఒక్కరోజు బతుకు నీతి కోరుకు, దేవుని కోరుకో. అది ఆ ఇత్తనం, ఒక్క ఇత్తనమే 10 ఇత్తనాలుగా కాస్తాయి, మళ్ళీ మొలుస్తాయి. యథార్థమైన బతుకు. ఇలా చెప్తే పోతే చాలా విషయాలు ఉన్నాయి. వీళ్ళందరూ చెరిపి వేసుకున్నారు. యెరోబాము మాట విని ఇజ్రాయెల్ చెరిపి వేసుకున్నారు. అహరోను మాట విని విశ్వాసాన్ని చెరిపి వేసుకుని. దావీదుకు ఒక కష్టం వచ్చింది. నీ విశ్వాసాన్ని చెరిపేవారు జాగ్రత్త. ఏమైపోయింది? దేవునితో మాట ఇచ్చి మాట తప్పుతున్నావు. దేవునితో ప్రమాణం చేసుకొని ప్రమాణం తప్పుతున్నావు. దేవునితో నిబంధన చేసి నిబంధన తప్పుతున్నావు. దేవునితో ఉల్లంఘించుతున్నావు. నువ్వు దేవునితో చెలగాటం, నిప్పుతో చెలగాటం కాదు, కత్తితో చెలగాటం కాదు. దేవుడు దహించు అగ్ని వంటి వాడు. అగ్నితో చెలగాటం కాదు. నిప్పు తీసుకొని నోట్లో పెట్టుకుని, జుట్టు మీద పెట్టుకుని, జోవులో వేసుకుంటే ఏమవుతుంది? కాలిపోతుంది. జాగ్రత్త. అగ్నితో చెలగాటం కాదు, దేవుడు దహించు 2 అంచుల ఖడ్గం. వాక్యంతో చెలగాటం కాదు ఇది. దేవుని బిడ్డ, నువ్వేమో అన్నితో చెలగాటం చేయడొచ్చు, దేవునితో చెలగాటం కాదు. దేవుడు చూస్తూ ఓర్పుచుకుంటూ ఉంటాడు. ఒకరోజు అప్పగిస్తాడు, ఇంకెవడు ఇడిపిలేడు. ఎవడు కూడా కాపాడాడు ప్రపంచంలో. దేవుడు అప్పగించినాడంటే జాగ్రత్తగా బతుకుదాము. కొన్నాళ్ళు బతికినా కూడా. దావీదుకు కష్టం వచ్చింది. సమూయేలు గ్రంథం చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా చెప్తే నాకు సమయం చాలదు. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం. సౌలు చేతిలో పరారిలో ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం. సౌలు చేతిలో పరారిలో ఉన్నాడు. ఆ సమయంలో చాలా బాధలతో, కష్టాలతో, శ్రమలతో ఉన్నాడు. చాలా బాధలతో, కష్టాలతో ఉన్నప్పుడు జరిగిన సందర్భం ఏమిటంటే, జనులు 26వ అధ్యాయంలో అఖిలా మన్యంలో ఉన్నప్పుడు జరిగిన సంగతి. ప్రజలు అతని చుట్టూ ఉన్నారు. అయితే ఒక సంగతిని జ్ఞాపకం చేస్తాం ఇక్కడ. 20 వచనమంటే 19వ వచనం నుండి చదవండి. 19వ వచనం నుండి లేక 18వ వచనం నుండి చదవండి. నా ఏలినవాడ 26వ అధ్యాయం, మొదటి సమూయేలు 26వ అధ్యాయం 18వ వచనం నుండి చదవండి. నా ఏలినవాడ, తన దాసుని ఎందుకు ఇలాగ తరుముచున్నావు? సౌలుతో అంటున్నాడు. నేనేమి చేశాను? నా వల్ల నీకు ఏ కీడు సంభవించింది? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటను వినుము. ఒకవేళ నా మీద పడాలని దేవుడు నిన్ను ప్రేరేపించితే నైవేద్యం చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే ఒకవేళ నరులు ఎవరైనా నిన్ను ప్రేరేపించి నన్ను చంపమని నీకు ఎవడైనా చెప్తా ఉంటే ప్రేరేపించినట్లా వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులు అవుదురుగాక.
వారు వాళ్ళు ఏమన్నారంట, ఎన్నో వచ్చినాము అయితే ఎన్నో వచ్చిన వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులు. వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యం హత్తుకొనకుండా నన్ను వెలివేయిస్తున్నారు. ఎన్నో మాటలు ఆ గుడి చుట్టూ తిరిగి తిరిగి సాలైపోయింది. ఇక నువ్వు ఇడిచిపెట్టదని అయినా అప్పుడైనా నీకేమైనా ఈ శ్రమలు తప్పుతాయేమో. ఆ దేవుని ఇడిచిపెట్టు, ఆ యేసుప్రభుని విడిచిపెట్టు, ఆ గుడికి పోవద్దు, బైబిల్ చదివేది మానుకో, ప్రార్థన చేసుకునేది మానుకో, యెహోవాని విడిచిపెట్టు. అందుకొరకే నీకు వచ్చినాయేమో శ్రమలు, అందుకొరకే నీకు వచ్చిన ఆయన పట్టుకున్నావు, ఆయన వెంబడించినావు, అందుకొరకే నీకు ఈ బాధలు, అందుకొరకు ఇల్లు వాకిలు విడిచిపెట్టి అరణ్య పాలైనావు, వాగులమ్మడు వెళ్తున్నావు, కొండలమ్మడు వెళ్తున్నావు, నీకు ఎంత శ్రమ వచ్చిందో చూడని ఆ చోటి మనుషులు ఏం చెప్పారు ఆయనకి? ఏం చెప్పారు ఆ చోటి మనుషులు? ఆరులో కొందరు ఏం చెప్పారు ఆయనకి, దావీదుకు? అన్య దేవతలను పూజించు అని చెప్పారు. ఆటికైనా రా బాగా అవుతుంది, ఆటికి పోతే బాగా అవుతుంది, వీటికి పోతే బాగా అవుతుంది. వాళ్ళ కాటికి పోతే తాయితాల తంత్రాలు ఎచ్చారు, నిమ్మకాయలు పిండుతారు, అదేందో వేస్తారు. వీళ్ళరా అన్య దేవతలు పూజించు అని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు ఒక మాట, ఏమన్నాడు? చదవదామా? ఒక మాట చదవండి. ఎన్నో వచనంలో చదవమా. నా దేశమునకు దూరంగాను ఎడంగాను నేను మరణము నొందకపోదును. అది నా దేశమునకు దూరముగాను, ఏమంటా ఇంకా యెహోవా సన్నిధికి ఎడంగాను నేను ఏ నాడు కూడా ఇట్లాంటి కష్టాలు, ఇలాంటి శ్రమలు, ఇలాంటి బాధలు వచ్చే నా దేవునికి దూరముగా నేను ఎప్పుడు కూడా ఉండను. సస్తే నా దేవుని సన్నిధిలో చస్తాను, కానీ నా దేవునికి ఎడముగా నేను ఎప్పుడు కూడా ఉండనని చెప్తాను. నువ్వు ఎన్నిసార్లు ఎడమైపోయావో, వాక్యానికి ఎడమైపోయావు, బైబిల్కి ఎడమైపోయావు, సంఘానికి ఎడమైపోయావు. దూరం నీకు వచ్చిన కష్టాలు బట్టి, నీకు వచ్చిన శ్రమలు బట్టి పెడచెవి పెట్టి ప్రజలు ఆ మాట ఈ మాట ఈ మాట చెప్తుంటే నీ విశ్వాసాన్ని చెదరగొట్టుకుంటున్నావు. దావీదు యొక్క విశ్వాసం చెదిరిపోలేదు. కాబట్టి ఇలాంటి శ్రమైన, ఇలాంటి కష్టమైన దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడు, దావీదు దేవుని చేత ఎన్నిక చేయబడ్డవాడు, తన స్వాస్థ్యం మీద రాజుగా ఉన్నట్టు కొరకు ఎన్నిక చేయబడ్డాడు. కాకపోతే ఇంకా సింహాసనం ఆయనకు ఇంకా దక్కలేదు. సింహాసనం రాకమునుపు ఇలాంటి శ్రమలు గుండా, ఇలాంటి కష్టాలు గుండా, ఇలాంటి బాధలు గుండా, ఇలాంటి వేదనలు గుండా, ఇలాంటి అనేక శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న జనులు ఏం చేశారంటే ఆ దేవుని విడిచిపెట్టి అన్ని దేవతలు పూజించు అని చెప్పాడు. అప్పుడు అన్నాడు, నా దేశానికి దూరంగాను నా దేవునికి ఎడముగా నేను బ్రతకని అక్కడే చచ్చిపోతానని చెప్పాడు. దేవుని దగ్గరే నేను బ్రతికినా చచ్చినా దేవుని దగ్గరనే, నా సొంత ఊరిలోనే, నా సొంత దేవుని దగ్గరనే నేను ఉంటానని చెప్తూ వచ్చాడు. ఇంకెక్కడ రాడు, విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అమ్మా నిద్రపోవద్దు. కాబట్టి నీ విశ్వాసాన్ని చెరిపేవారు ఎంతోమంది అంటారు. జాగ్రత్త. నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతను, నీ పరిశుద్ధతను, నీ భక్తిని, నీ యథార్థతను, నీ నమ్మకత్వాన్ని, నీ సమర్పణ చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. దేవుని బిడ్డ, నీ ఆత్మీయతను చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు, నీ భక్తిని చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు, నీ యొక్కటువంటి త్యాగమును చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు, నీ పరిశుద్ధతను చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నీ విశ్వాసాన్ని చెదరగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్త. అందుకనే దేవుని బిడ్డ, యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసువైపు చూడమా, యేసువైపు చూడు. యేసులో పాపం లేదుగా, యేసులో మోసం లేదుగా, యేసులో అన్యాయం లేదుగా, యేసులో అక్రమం లేదుగా, యేసులో దుర్బుద్ధి లేదుగా, యేసులో వ్యత్యాసం లేదుగా, యేసులో తారతమ్యం లేదుగా, యేసులో ఎలాంటి చెడుగు లేదు కదా. ఆయన వైపు చూడమ్మా. మనుషుల వైపు చూసి ఎందుకు మానుకుంటావు మందిరం? మనుషుల వైపు చూసి కూడికలు రాకుండా మానుకుంటావు, మనుషుల వైపు చూసి సమర్పణలు ఇవ్వకుండా, మనుషుల వైపు చూసి ప్రార్థన చేయకుండా, మనుషుల వైపు చూసి స్వార్థ చేయకుండా, మనుషుల వైపు చూసి సహకరించకుండా, మనుషుల వైపు చూసి ప్రేమించకుండా, మనుషుల వైపు చూసి బాధ్యత లేకుండా, మనుషుల వైపు చూసి పరిచర్య చేయకుండా, ఎందుకంటే యేసు వైపు చూడు. అది నాలో ఉన్నటువంటి దేవునితో చేసుకునే నిబంధన ప్రమాణం ఏమైపోయింది? నువ్వు దేవునితో మాట తప్పుతుంటావు. దావీదుకు అలాంటి శ్రమలో వాస్తవమే అప్పుడు చెవెగ్గాలి. చెవెగ్గి అమ్మా నిజమే కదా, ఆయన అభిషేకించినప్పుడు ఉంటే కదా నాకు ఈ శ్రమలు, నేను మంచిగా పోరాడింటేనే కదా నాకు శ్రమలో, ఆ గొల్యాతును చంపి ఇజ్రాయెల్కి విజయం ఇచ్చింటేనే కదా నాకు శ్రమలో, ఆ స్త్రీలు తంబురాలు తీసుకొని పాటలు పాడినందుకే కదా నాకు ఈ శ్రమలు. ఇవన్నీ లేవు కదా. నేను నీతి కొరకు పోరాడితేనే ఏమంటామా,
నేను నీతి కొరకు పోరాడుతూనే, ఇజ్రాయెల్ కొరకు పోరాడుతూనే విజయం తీసుకొస్తూనే, నిజమే కదా, నిష్కారణంగా నన్ను తరుముతున్నాడు కదా. ఇంత చేసినా కూడా, దేవుని కొరకు ఇంత నమ్మకంగా ఉన్నా కూడా, ఇంత పవిత్రంగా ఉన్నా కూడా, ఇంత యథార్థంగా ఉన్నా కూడా, ఇంత భక్తిగా ఉన్నా కూడా, ఇంత నిజాయితీగా ఉన్నా కూడా, నా ప్రాణాలకు తెగించి సాహసించి పోరాడితేనే ఎవరితో ఆరుముల్లా గొల్లాతు జానుడు ఉన్నవాడిని గొల్లాతు నా ప్రాణాలు తెగించి పోరాడి ఇజ్రాయెల్కి కిరీటాన్ని నిలబెడితేనే, ఇజ్రాయెల్కి అవమానం లేకుండా కాపాడుతూనే, ఇజ్రాయెల్కి నిందలు లేకుండా కాపాడుతూనే, ఇజ్రాయెల్కి విజయం తీసుకొస్తేనే, నిజమే కదా, నాకెందుకు ఈ పోరాటము, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ కష్టము, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ వేదన, నాకెందుకు ఇంటిపాటు లేకుండా ఇలాంటి ప్రయాసము అని అనుకోలేదు ఆయన. నా దేశానికి దూరంగాను, నా దేవునికి ఎడంగాను నేను బ్రతకను అని చెప్పాడు. నా దేశంలోనే బ్రతుకుతాను, నా దేవుని దగ్గరే బ్రతుకుతాను, చస్తే నా దేశంలో చస్తాను, చస్తే నా దేవుని దగ్గరనే చస్తాను. అది యొక్క విశ్వాసం. దేవుని బిడ్డ అలాంటి తీర్మానం ఉన్నదా? విశ్వాసం చెరిపేవారు. పరీక్ష సమయం వచ్చింది. ఆ సమయంలో పరీక్ష సమయం వచ్చింది. నయం ఏమనింది తెలుసా? నా సహోదరిలా, నా కుమార్తెలారా, మీరు పెద్దవారేంతవరకు ఓపికతో కనిపెట్టుకొని ఉంటారా? నేను మళ్ళీ పురుషుని పెళ్లి చేసుకొని పిల్లలు కన్నా కూడా వాళ్ళు పెద్దవారేంతవరకు నా దగ్గరే ఉంటారా? నా మాట వినండి, మీరు వెళ్ళండి, మీరు మీ ఊర్లకు పోయి పెళ్ళిళ్ళు చేసుకొని కాపురం చేసుకుని హాయిగా బతకండి అని చెప్పింది. విశ్వాస పరీక్ష వచ్చినప్పుడు అలాంటి సమయంలో ఓర్పు ఆమెను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాను. కాబట్టి రూత్ అయితే ఆమెను హత్తుకొని ఉండి నేను రాస్తూ ఉంది. కాబట్టి పరిస్థితులు కొన్నిసార్లు తీయదనముగా ఉంటాయి. మన మేలు కోరినట్టే ఉంటుంది. ఎట్లా ఉంటా గమనించండి. మన మేలు కోరినట్టే ఉంటుంది, మనకు సపోర్ట్ చేసినట్టే ఉంటుంది, మన క్షేమం కోరినట్టే ఉంటుంది. ఆ మాటలు మనకు తీయగా ఉంటాయి. ఆ మాటలు తీయగా ఉన్నాయి. ఎవరికి? ఇప్పుడు చెప్పినాం కదా, ఎవరికి? చెప్పండి. ఓర్పాకు తీయగా ఉన్నాయి ఆ మాటలు. కాబట్టి ఆ యొక్క హృదయ భావన నయోమి నోట్లో నుండి వచ్చింది. ఆ మాటలు నయోమి నోట్లో నుండి వచ్చింది. వాళ్ళ మేలు కోరే మాట్లాడింది. ఎవరు? నయోమి. ఎవరు మేలు? కోడళ్ళ మేలు. ఇద్దరు భర్తలు చనిపోయారు. ఓర్పా భర్త చనిపోయాడు, రూతు భర్త చనిపోయాడు. మహులోను కిల్యోను ఈ చిన్న ఆమె భర్త, మహులోను పెద్ద ఆమె భర్త, ఇద్దరు భర్త చనిపోయారు. అప్పుడు ఆమె చెప్పింది మార్గ మధ్యలో బెత్లెహేంకి వెళ్తున్నారు. మోయాబు దేశం నుండి బెత్లెహేంకి వెళ్తున్నారు. మార్గ మధ్యలో నా కుమార్తెలారా అనింది. ఏమనేది? అయ్యా నా కుమార్తెలారా అనింది. మంచి మాటలతో, తీయని మాటలతో. ఏమనేది? నా కుమార్తెలారా తిరిగి వెళ్ళండి. నేను ముసల్దాన్ని అయినాను, నేను మళ్ళీ ఆడ పెళ్లి చేసుకుని మీ పల్లెలను కనిచ్చి వాళ్ళు పెరిగి పెద్దలు అయినంత వరకు నా దగ్గరనే ఓపికతో కనిపెట్టుకొని ఉంటారా? నా మాట వినండి, మీరు తిరిగి వెళ్ళండి, అక్కడ పోయి పెళ్ళిళ్ళు చేసుకోండి, మీ ఊర్లోకి వెళ్ళండి అని చెప్పింది. ఆ తీయని మాటలకు లోబడిపోయేది ఎవరు? ఓర్ప. దేవుని బిడ్డ, నీ మేలు కోరినట్టే ఉంటారు, నీ క్షేమం కోరినట్టే ఉంటారు, నీ శ్రేయస్సు కోరినట్టే ఉంటారు. అలాంటి తీయని మాటలకు నీవు లోబడి విధేయత చూపి నీ విశ్వాసాన్ని కోల్పోతే కనుక నీ యొక్క చాప్టర్ ఆటికి క్లోజ్. ఓర్ప చాప్టర్ అధ్యాయం అంతా ఇంకేమీ లేదు. గుర్తుపెట్టుకోండి. అదే తీయని మాటలు కోరేవరే, ఇవి తీయని మాటలే, నేను ఏనాడు విడిచిపెట్టిన. నా దేవుడే నీ దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశం. ఎప్పుడైతే వచ్చిందో వంశావళిలోకి వచ్చింది. ఈనాటి వరకు ఆమె గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం. వంశావళిలోకి వచ్చింది. రూతు బోయేజును పెళ్లి చేసుకోవడం, బోయేజును ఓబేదును కనడము, ఓబేదు ఎస్సేను కనడము, ఎస్సే దావీదును కనడము, దావీదులో క్రీస్తు పుట్టడం. అర్థమైంది ప్రియులారా? ఎంత అద్భుతమో! కాబట్టి అందుకనే మన విశ్వాసాన్ని చెరిపే వాళ్ళు మన కుటుంబ సభ్యులే కావచ్చు, వాళ్ళు తీయని మాటలే కావచ్చు, కానీ విశ్వాసం ఏమైంది? ఆమెది చెరిపివేయబడింది. ఎవరి విశ్వాసము? ఓర్పా విశ్వాసం. దేవుని బిడ్డ, అదే హత్తుకొని నింటే నీ స్థితి ఎట్లా ఉండనో తెలియదు. కాబట్టి అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో హత్తుకోండి. ఆయన అన్నాడు, నా దేశానికి దూరంగాను, నా దేవునికి ఎడమగా నేను బ్రతకనయ్యా, చస్తే ఆడే చస్తాను, ఆడే బతుకుతాను. అలాంటి తీర్మానం, విశ్వాసం ఉండాలి.
ఇలా చెప్తూ పోతే ఎన్నో ఎన్నో వారి అనుభవాలు రాసి ఉన్నాయి. నీ పరిస్థితి ఎలాంటి శ్రమ వచ్చినా దేవునికి ఎడముగా బ్రతుకుతావు. అందుకొరికే శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, వస్త్రైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుండి ఏదియో ఎడపాప. 8వ అధ్యాయంలో ఆ మాట రాసింది. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆ మాట రాసింది. కాబట్టి శ్రమైన, బాధ అయిన, హింస అయిన, కరువైన, వస్త్రైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుండి ఏదియో మనలను ఎడబాపదు. నువ్వైతే అన్నిటికీ ఎడబాసిపోతావు, చిన్నదానికి కూడా ఎడబాసిపోతావు. మందిరం విడిచిపెడతావు, మీటింగ్లో రావు, వారకుడికి రావు, ఉపవాస ప్రార్థనకు రావు, ఇంకా దేనికి రావు. ఏమైపోయింది నీ విశ్వాసము? విశ్వాసంతోనే రాజ్యాలు జయించారు, విశ్వాసంతోనే సింహంనోళ్ళు మూశారు, విశ్వాసంతోనే అగ్నిబాణాలు చల్లార్చారు, విశ్వాసంతోనే రాజ్యాలు జయించారు, విశ్వాసంతోనే బాగు చేయబడతారు, విశ్వాసంతోనే ఎరుక గోడలు కూల్చారు, విశ్వాసంతోనే ఎరుదనేది చీల్చారు, విశ్వాసంతో ఎర్ర సముద్రం చీల్చబడింది, విశ్వాసంతో ఆకాశం మన్నా కురవబడింది, విశ్వాసంతోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరుగుతావు. విశ్వాసంతోనే సూర్యుడు నిలబడిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. విశ్వాసం ద్వారానే రాజ్యాలు జయించారు. జాడండి విశ్వాసం. ఈ దినాల్లో విశ్వాసం అంటే విశ్వాసపాతుడు అయినవా, విశ్వాసహీనుడు అయినవో మనమే పరీక్షించుకోవాలి. విశ్వాసపాతుడు అయితే కుక్కలాగా దేవుని సన్నిధిలో మనం ఉంటాం. కుక్కకు 2 ముద్దలు వేస్తే మన దగ్గరే ఆడే పంచనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, విశ్వాస విషయంలో కుక్కలాగా ఉండాలంట మనం. పట్టుత్వం విషయంలో ఉడుములాగా ఉండాలంట. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మన జీవితంలో ఎన్నో సంగతులు మన విశ్వాసాన్ని కాపాడుకున్న వారు, చెరిపేవారు ఆ దినాల్లో ఉన్నారు, ఈ దినాల్లో ఉన్నారు. నీ విశ్వాసం చెరిపేది రంగులా? నీ విశ్వాసం చెరిపేది వస్త్రాలా? నీ విశ్వాసం చెరిపేది ఆభరణాలా? నీ విశ్వాసం చెరిపేది తిండిపోతనమా? నీ విశ్వాసం చెరిపేది భోగభాగ్యములా? నీ విశ్వాసం చెరిపేది బంధువులా? నీ విశ్వాసం చెప్పేది ఆయన చుట్టాలా? నీ విశ్వాసం చెప్పేది నీ ఆయన పోయిన వాళ్ళ? నీ విశ్వాసం చెప్పేది పరిస్థితులా? నీ విశ్వాసం చెప్పేది ఇరుగు పొరుగు వాళ్ళ? నీ విశ్వాసం చెప్పేది ఆయన పోయిన వాళ్ళ? ఎవరు చెరుపుతున్నారు నీ విశ్వాసాన్ని? గుర్తించినావా? ఏది చెరుపుతుందో? నీ బద్ధకమా నీ విశ్వాసం చెరిపింది? నీ శరీరమేనా? శరీరానికి ఆత్మకు 2 సరిపో, పసుకదు. ఇలాగ చెప్తా పోతే ప్రియులరా, మన విశ్వాసాన్ని చెరిపేది ఏదైనా చెరుపుతుందేమో. చాలా సంగతులు రాసి ఉన్నాయి బైబిల్లో ఇంకా చెప్పడానికి. అందుకనికే తిమోతి పత్రికలో మనం చదువుతూ వచ్చినాము. వాళ్ళ జీవితాల్లో ఆ విధంగా విశ్వాసాన్ని చెరిపారు. కొందరు చెడగొట్టుకున్నారు, చెప్పుడు మాటలని చెడగొట్టుకున్నారు. కొందరు బలంగా ఉన్నారు, దృఢంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. కాబట్టి ప్రియులరా, వారి యొక్క ఆ దినాల్లో 32వ అధ్యాయంలో వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ కూడా మనం అనేక సంగతులు జ్ఞాపకం ఇంకొక వ్యక్తిని గురించి చాలా సంగతులు ఉన్నాయి, కానీ చెప్పడానికి సమయం లేదు. కానీ ఇంకొక వ్యక్తిని గురించి కొన్ని మాటలు చెప్తాను. ఒక మాట చదవండి. రెండో పేతురు 2వ అధ్యాయంలో ఒక మాట చెప్తాను. ఇంకొక మాట 2వ అధ్యాయంలో 2 పేతురు 2వ అధ్యాయము 14వ వచనం ఒక మాట చదవండి. వ్యభిచారిని చూచి ఆశించుతూ పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనసులను మరలు కొలుపుచు లోపత్వం ముందు సాధకము చేయబడిన హృదయం గలవారును, విశాపగ్రస్తులై వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని చెడును వింటూ ఉంటారు. మానలేని చెవులు, వినలేని కన్నులు, మానలేని కన్నులు. ఎంత మంచి మాటలు చెప్పాడు చూడు. పాపము వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు, మానలేని హృదయం, మానలేని చెవులు, మానలేని నోరు, మానలేని ఆలోచనలు, మానలేని తలంపులు, మానలేని చేతులు, మానలేని క్రియలు, మానలేని ప్రవర్తన, మానలేని బ్రతుకు. నీ బ్రతుకు అలాగైపోయింది. మానలేకపోతున్నావు. జబర్దస్తులు మానలేకపోతున్నావు, బద్ధకంగా ఉండేది మానలేకపోతున్నావు. కాబట్టి వ్యభిచారం చూసి ఆశించుచు పాపం మానలేని కన్నులు, ఆశ కలిగిన కన్నులు, దురాశ కలిగిన కన్నులు, చెడిపోయిన కన్నులు, పాపము మానలేని హృదయం, మానలేని ఆలోచనలు, మానలేని తలంపులు, మానలేని క్రియలు, మానలేని స్వభావం, మానలేని జీవితం, మానలేని బ్రతుకు. ఎప్పుడు మానుతావు? నీ ఇంకా ఎప్పుడు మానుతావు? ఒకటి పరి మానుకుంటావు ఇంకా శాశ్వతంగా. ఆయన మానగొడతాడు. ఇంకా ఒకటి పరే నువ్వు మానుకుంటే శాశ్వతంగా మానగొడతాడు. ఇంకా జాగ్రత్త ప్రియులరా.
అందుకొరికి ఆ దినాల్లో చాలా సంగతులు రాసి ఉంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఒక మాట బిలాము జీవితంలో మనకు తెలిసి ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. అయితే అవన్నీ చెప్పడం సమయం కుదరదు. బిలాము జీవితంలో ఒక మాట చెప్తాను, మనకు తెలుస్తుంది. ఏది 22వ అధ్యాయమా, సంఖ్యాకాండం 22వ అధ్యాయమా, ఆ మాట చదువుదాము. మనకు తెలిసిన వాక్య భాగంలో ఎంత మంచి మాట రాసిందంటే ప్రియులరా, 22వ అధ్యాయంలో చాలా సంగతులు రాసి ఉన్నాయి. సంఖ్యాకాండము 22. మనకు తెలుసు డబ్బులకు ఆశపడి ఏమైపోయినాడంటే విశ్వాసాన్ని చెరిపివేసుకున్నాడు. ఎవడు? బిలాం. మనకు తెలుసు మోయాబు రాజు ఏం చేశాడంటే అటువంటి అధిపతులతో దండిగా బహుమానం ఇచ్చి పంపించాడు. పంపించినప్పుడు ఇతడు ఏం చేశాడంటే 22వ అధ్యాయం 17, 18 వచనాలు చదవండి, లేక 15వ వచనం చదవండి. 15వ వచనం చదవండి. 22వ అధ్యాయము. బాలాకు వారికంటే ఎక్కువ మంది అధిపతులను మరలా పంపాను. అధికారులను మరలా బిలాము దగ్గరికి పంపించాడు. మోయాబు రాజైన బాలాకు బిలాము దగ్గరికి అధికారులను బహుమానం ఇచ్చి పంపించాడు. వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, దయచేసి నా ఎద్దకు వచ్చుటకు ఏమీ అడ్డం చెప్పకము, నేను నీకు బహు ఘనతను కలగజేసేదను, నాతో ఏమి చెప్పుదువో అది చేస్తాను గనుక దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినది. అందుకు బిలాము, బాలాకు తన ఇంచెడు వెండి బంగారం నాకు ఇచ్చినను కొద్దిపైన గొప్ప పైన చేయనట్లు నా దేవుడు యెహోవా నోటి మాట మీరలేని అన్నవాడితో చాప్టర్ ముగించి వెళ్ళిపోండి, నేను రాను అనాలా. అయితే ఈ రాత్రి కూడా ఏడండి మళ్ళీ సేవ ఎగ్గినాడు. ఈ రాత్రి కింది వచనంలో ఈ రాత్రి కూడా ఈడే ఉండండి. దేవుడు ఏం చెప్తాడు? మళ్ళీ దేవుడు మొదటిసారి చెప్పాడు ఏం చెప్పాడు? పోవద్దని చెప్పాడు. అంతేగా దేవుడు పోవద్దంటే పోవద్దు, చూడవద్దంటే చూడవద్దు, తినొద్దంటే తినవద్దు, వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు, ఉండొద్దంటే ఉండవద్దు, చేయొద్దంటే చేయొద్దు. దేవుడు ఏది చెప్పాడో వద్దంటే వద్దు, చెయ్యి అంటే చెయ్యి, అంతే. మళ్ళీ పోయి దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేశాడు. ఫస్ట్ సారి అడిగాడు దేవుని. ఫస్ట్ సారి వచ్చారు వాళ్ళు. మోయాబు రాజు అధికారులను పెట్టి సోది సొమ్ము డబ్బులు తీసుకొని వెండి బంగాళాలు తీసుకొని వచ్చారు బిలాము దగ్గరికి. అప్పుడు బిలాము ప్రార్థన చేశాడు. దేవుడు వద్దన్నాడు, పోవద్దన్నాడు. నేను రానని చెప్పాడు. అటు వరకు బాగుంది. పోయారు వాళ్ళు. బాలాకు అధికారులు పోయినాక మళ్ళీ ఇంకెక్కువ ఘనతను ఎక్కువ మందిని పంపించాడు. దండిగా ఇచ్చి ఎక్కువగా ఇచ్చి అప్పుడు ఏం చేయాలి? ఇంటెడు బంగారు ఇచ్చినా నేను రాను అన్నావు, మంచిది, అటు వరకు బాగానే ఉంది. మళ్ళీ ఈ రాత్రి కూడా ఇడే ఉండండి. దేవుడు ఏం చెప్తాడో మళ్ళీ ఒకసారి అడుగుతాను. దేవుని బిడ్డ, నీ విశ్వాసము చెరపబడుతున్న సంగతి నీకు తెలియట్లేదు. నీ డబ్బులే నీ విశ్వాసాన్ని ఏం చేశాయి? చెరిపేసినాయి. నీకు ఘనత కావాలా, కీర్తి కావాలా, అధికారం కావాలా? దేవుడు నీకు ఇచ్చిన దానిని నువ్వు దుర్వినియోగం చేస్తావా? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నష్టపరుస్తావా? దేవుని దాసుడు అయ్యండి, సేవకులయ్యండి, పెద్దలయ్యండి, విశ్వాసులయ్యండి. ఎట్లాగా దేవుని ప్రజలరా? అందుకని పోయాడు. దేవుడు చెప్పిన మాట చెప్పాడు. ఒకరోజు ఖడ్గంతో చంపబడ్డాడు బిలాం. కాబట్టి గాడిద కాలును గోడకు అదిమేసింది, కింద పడదోసింది. అప్పుడు కూడా బుద్ధి రాలేదు. గాడిద మాట్లాడుతుంది. అప్పుడే నీ గాడిదకు అంతేనండి. కొన్నిసార్లు జంతువులు మనతో మాట్లాడతాయి, పక్షులు మనతో మాట్లాడుతూ ఉంటాయి, జ్ఞానం చెప్తూ ఉంటాయి. చీమలు జ్ఞానం బోధిస్తాయి మనకి. దారిని పోయి చీమలు జ్ఞానాన్ని బోధిస్తాయి. ప్రకృతి మనకు జ్ఞానం బోధిస్తాయి. అప్పుడైనా జ్ఞానం వస్తుందేమని. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా. అందుకనే విశ్వాసము చెరపబడింది అన్యుల చేత. ద్రవ్యాన్ని అపేక్షించిపోయాడు. ఇలాగ చెప్తా అవుతే బిలాము యొక్క విశ్వాసం ఏమైపోయింది? అయ్యా, ఇంటెడు బంగారు ఇచ్చిన, ఇంటెడంటే ఇంటి నిండా ఇచ్చిన నేను మాత్రం రానయ్యా అని చెప్పాలి. ఇప్పుడు దాన్ని ఇచ్చారే అసలు మరొకసారి పోయి కనిపెడతా ఇప్పుడు దండికి తెచ్చినాను. మళ్ళీ ఏమంటాడు? చెప్పై నీ బతుకు పాడుగాను. కాబట్టి అందుకనే ఆ విధంగా పోయి నష్టపోయాడు దేవుని బిడ్డ.
ప్రవక్త వెర్రితనాన్ని దేవుడు అడ్డగించాడు, ఆయన కూడా వినలేదు. విశ్వాసము చెరపబడుతుంది, నీ ఆదాయం నిన్ను చెరిపేస్తుంది. గుర్తుపెట్టుకో, నీ సౌందర్యం నిన్ను చెరిపేస్తుంది, నీ అధికారం నిన్ను చెరిపేస్తుంది, నీ యొక్క కోరికలు నిన్ను చెరిపేస్తున్నాయి. నీ ఇరుగు పొరువారు, నీ బంధువులు, నీ కుటుంబీకులు ఏదో ఒక రకంగా నీ విశ్వాసం చెరపబడుతుంది, చెరిపివేయబడుతుంది. ఆ సంగతి తెలుసుకొని బతుకో, పవిత్రంగా బ్రతుకు, విశ్వాస వీరుడుగా బ్రతుకు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు, యోగుడిగా బ్రతుకు. దేవుని నిన్ను తప్పక దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రభు బలలో చేస్తాం. మహారాజా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. దీవించి ఆశీర్వదించము. ఇదివరకు ఎన్నో సంగతులు విశ్వాసము చెరపబడి చెరిపివేయుచున్న